రాష్ట్రంలో ఇవాళ 52 కరోనా కేసులు. బల్దియాలో 33, వలస కూలీలు 19 మంది. హైదరాబాద్లో కంట్రోల్ కాని కేసులు, సడలింపుల తర్వాత పెరిగిన తీవ్రత. అత్యవసరమైతేనే హాస్పిటల్స్లో సేవలు, తీవ్రతను బట్టి లాక్డౌన్లోనూ సర్జరీలు. రాష్ట్రంలో మండిపోతున్న ఎండలు, సిటీలో 44 డిగ్రీల టెంపరేచర్ రికార్డ్. జవహర్ నగర్ యార్డ్ నుంచి దుర్వాసన, మున్సిపల్ ఆఫీస్ దగ్గర జనం ఆందోళన. సిటీలో విదేశీ పండ్లకి ఫుల్ గిరాకీ, కరోనా ఎఫెక్ట్తో నిలిచిన దిగుమతి. డీటెయిల్స్ చూద్దాం. రాష్ట్రంలో ఇవాళ కొత్తగా 52 కరోనా కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 33 మందికి, వలస కార్మికుల్లో 19 మందికి కరోనా పాజిటివ్గా తేలింది. వలస కూలీల్లో 4 కువైట్ నుంచి వచ్చిన వాళ్ళు, మహారాష్ట్ర నుంచి వచ్చిన 15 మంది కరోనా బాధితులున్నారు. ఇవాళ ఒకరు చనిపోయారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 49కి పెరిగింది. రాష్ట్రంలో మొత్తం కేసులు 1813కు పెరిగాయి. ప్రస్తుతం 696 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటిదాకా 1068 మంది డిశ్చార్జ్ అయ్యారు. హైదరాబాద్లో కరోనా కంట్రోల్ అవ్వడం లేదు. 4 రోజుల్లోనే 14 మంది చనిపోయారు. 2 వారాల్లో 500 మందికి పైగా వైరస్ సోకింది. కరోనా కట్టడికి ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం ఉండడం లేదు. లాక్డౌన్ సడలింపులతో జనం భారీగా రోడ్లపైకి రావడం, ఫిజికల్ డిస్టెన్స్ పాటించకపోవడంతో కేసులు మరిన్ని పెరిగే అవకాశాలున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ లో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. కొద్ది రోజులుగా జిల్లాల్లో కేసులు తగ్గినా హైదరాబాద్ లో మాత్రం కంట్రోల్ కావడం లేదు. లాక్డౌన్ సడలింపులిచ్చిన 5 రోజుల నుంచి కేసుల తీవ్రత అతి వేగంగా పెరుగుతోంది. సాధారణ రోజుల్లాగే జనం రోడ్ల మీదకు వస్తున్నారు. దుకాణాలు, పెట్రోల్ బంకులు, ఇతర వాణిజ్య కార్యకలాపాల దగ్గర కరోనా నివారణ చర్యలు పాటించడం లేదు. మాస్కులు, శానిటైజర్లు ఉపయోగించడం లేదు. భౌతిక దూరం పాటించకపోవడమే కేసుల తీవ్రతకు కారణమని భావిస్తున్నారు అధికారులు. మాస్కులు పెట్టుకుని వారికి ఫైన్లు వేస్తున్నా కొందరు లైట్ తీసుకుంటున్నారు. మాంసం అమ్మేవారి నుంచి కేసులు రావడంతో ఆ దిశగా ఫోకస్ పెంచారు అధికారులు. రద్దీగా ఉండే ప్రాంతాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. బోరబండ బంజారానగర్లో మాంసం షాప్ నిర్వాహకుడికి కరోనా సోకినట్లు అధికారులు తెలిపారు. దీంతో అతని కుటుంబ సభ్యులు 8 మందిని క్వారంటైన్ కు తరలించారు. షాప్లో మాంసం కొన్నవారి వివరాలు సేకరిస్తున్నారు. సనత్ నగర్ అశోక్ కాలనీలోని 25 ఏళ్ల యువకుడికి కరోనా వచ్చినట్లు చెప్పారు అధికారులు. దీంతో అతన్ని గాంధీ హాస్పిటల్ కి తరలించారు. ఆ యువకుడు 2 ఏళ్లుగా ఇంట్లోనే ఉంటూ బీపీ, షుగర్ తో బాధపడుతూ మందులు వాడుతున్నాడు. అయితే బయట తిరిగి వచ్చిన అతని సోదరుల నుంచి వైరస్ వచ్చి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. కుటుంబ సభ్యులను హోం క్వారంటైన్ లో ఉంచి పరీక్షలు నిర్వహిస్తున్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్లోని బాలాపూర్ పోలీస్ స్టేషన్లో 38 మంది సిబ్బందికి నెగిటివ్ వచ్చింది. ఈ మధ్యే ఈ పోలీస్ స్టేషన్లోని అధికారికి పాజిటివ్ రావడంతో వీళ్లందరికీ పరీక్షలు నిర్వహించారు. అందరికీ నెగిటివ్ రావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. సికింద్రాబాద్లోని బోలక్పూర్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదు కావడంతో అక్కడ ప్రత్యేక దృష్టి పెట్టారు జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్. సికింద్రాబాద్ జోనల్ ఆఫీస్లో స్థానిక అధికారులతో సమావేశమై కరోనా నివారణ చర్యలను అడిగి తెలుసుకున్నారు. బోలక్పూర్లో ప్రత్యేకంగా స్ప్రేయింగ్ చేయాలని, ఇంటింటికి వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలిచ్చారు. కేసులు నమోదవుతున్న దగ్గర హాట్స్పాట్ జోన్లను ప్రకటించి బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. గ్రేటర్ పరిధిలో కొత్త కేసులు నమోదైన దగ్గర హాట్స్పాట్లు, హౌస్ క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. కొన్ని ప్రాంతాల్లో అపార్ట్మెంట్ వాళ్లు, కరోనా వచ్చిన ఇళ్ల వాళ్లు బయటకు రాకుండా కంచెలు వేసి గేట్లకు తాళాలు వేస్తున్నారు. కరోనా వైద్యులకు, వ్యాధులకు మధ్య దూరాన్ని పెంచింది. భౌతిక దూరం పాటించాలన్న ఉద్దేశంతో చాలా రకాల వైద్య సేవలకు బ్రేక్ పడింది. ప్రస్తుతం లాక్డౌన్లో సడలింపులు ఇచ్చింది ప్రభుత్వం. అయినా ఎక్కువ శాతం డాక్టర్లు అత్యవసరమైతే తప్ప హాస్పిటల్స్కి పేషెంట్స్ని రావద్దని సలహా ఇస్తున్నారు. లాక్డౌన్లో అత్యవసర చికిత్సలకు తప్ప మిగతా ట్రీట్మెంట్కు అవకాశం లేదు. సాధారణంగా ఏ సమస్య అయినా వెంటనే ట్రీట్మెంట్ చేసేది మందులతో తగ్గేదో ఉంటుంది. కరోనా ప్రమాదం ఉన్న పరిస్థితుల్లో ఎమర్జెన్సీ సర్జరీలను కూడా వాయిదా వేయాల్సిన పరిస్థితి.
కరోనా వైరస్ వ్యాప్తి ప్రధానంగా నోటి ద్వారానే జరుగుతుంది. దాంతో డెంటల్ చికిత్సలకు అడ్డంకులు ఏర్పడ్డాయి. దంతాలకు సంబంధించి ఎలాంటి సమస్య అయినా తాత్కాలిక పెయిన్ రిలీఫ్ కోసం నాలుక కింద టాబ్లెట్ పెట్టుకుంటే ఎంతటి నొప్పైనా 20 నిమిషాల్లో తగ్గిపోతుందంటున్నారు. కంటి చికిత్సలు కూడా అత్యవసరం కాకుంటే వాయిదా వేసుకోవాలని సూచిస్తున్నారు. సమస్య తీవ్రతను బట్టి లాక్డౌన్లోనూ సర్జరీలు జరుగుతున్నాయి. కొందరికి వీడియో కౌన్సిలింగ్ ద్వారా మందులు సూచించి సమస్యను అదుపులోకి తెస్తున్నారు డాక్టర్లు. అత్యవసర చికిత్సలకు తప్ప అధిక శాతం సమస్యలకు మందులే ఇస్తున్నారు. వయసు పైబడిన వాళ్లు, చిన్నపిల్లలకు వైరస్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వాళ్లను హాస్పిటల్స్ కి తిప్పొద్దని సూచిస్తున్నారు. రోజు కూడా కరోనా వైరస్ కేసెస్ పెరుగుతూ వస్తున్నాయి. చిన్న చిన్న విషయాలకి హాస్పిటల్కి రావాల్సిన అవసరం లేదండి. 70 పైబడిన వృద్ధులు కావచ్చు, ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉన్న వాళ్ళు కావచ్చు, దీర్ఘకాలిక రోగాలు ఉన్న వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా వీడియో కన్సల్టేషన్ ద్వారా కానీ ఆన్లైన్ కన్సల్టేషన్స్ ద్వారా కానీ వాళ్ళకి కావాల్సిన చిన్న చిన్న సమస్యలను క్లియర్ చేసుకోవచ్చు. దాని ద్వారా చాలా వరకు వాళ్ళు చిన్న ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకోవచ్చు. కరోనా కేసులు తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. వైరస్ కి వ్యాక్సిన్ రాలేదు కాబట్టి హాస్పిటల్ కు వచ్చే వాళ్లకు సలహాలు ఇస్తున్నారు డాక్టర్లు. భౌతిక దూరం పాటించడంతో పాటు మాస్క్ తప్పనిసరిగా వాడాలంటున్నారు. కరోనా విషయంలో నిర్లక్ష్యం వద్దంటున్నారు. అత్యవసరమైతే తప్ప హాస్పిటల్స్ కి రావద్దని సూచిస్తున్నారు. మరి ప్రపంచమంతా కూడా లాక్డౌన్ పాటిస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఆసుపత్రులకు వచ్చే పేషెంట్లకు కూడా మరి కొన్ని సూచనలు మేము ఇస్తూ ఉన్నాం. ఎవరు ఆసుపత్రికి వచ్చినా కూడా వారు భౌతిక దూరం పాటించాలి. అదేవిధంగా ముఖానికి మాస్క్ కూడా ధరించాలి. ఎందుకంటే ఈ వైరస్ ప్రభావం ఇంకా కొంతకాలం మన సమాజం మీద ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ వైరస్కు సరి అయిన ట్రీట్మెంట్ లేదు. అదేవిధంగా అది రాకుండా చూసుకోవడానికి ఇచ్చే వ్యాక్సిన్ కూడా ఇంతవరకు కనిపెట్టలేదు. కాబట్టి మొత్తంగా లాక్డౌన్ లో ప్రతి చిన్న విషయానికి హాస్పిటళ్లకు వెళ్లే వారి సంఖ్య చాలా తగ్గింది. రాష్ట్రంలో ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. జూలై 6 నుంచి 9వ తేదీల మధ్య తేదీన ఎంసెట్ ఎగ్జామ్ నిర్వహిస్తున్నట్టు ఉన్నత విద్యామండలి ప్రకటించింది. జూలై 1న పాలిసెట్, జూలై 1 నుంచి 3 వరకు పీజీ సెట్, జూలై 4న ఈసెట్, జూలై 10న లా సెట్, జూలై 13న ఐసెట్, జూలై 15న ఎడ్సెట్ నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారు చేసింది. నాంపల్లి విద్యాశాఖ భవన్లో ఉన్నత విద్యామండలి అధికారులతో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చర్చల్లో ప్రవేశ పరీక్షల తేదీలను ఖరారు చేశారు. 2020 కామన్ సెట్స్ యొక్క షెడ్యూల్ ఈరోజు విడుదల చేయడం జరిగింది. ఇంతకుముందు ఒక షెడ్యూల్ మేము ప్రకటించాము, ఏదైతే కోవిడ్-19 రాకముందు. కోవిడ్-19 నేపథ్యంలో ఆ షెడ్యూల్ క్యాన్సిల్ అయింది. మళ్ళీ కోవిడ్-19 తర్వాత జరుగుతున్న కాలంలో ఒక కొత్త షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ఆ షెడ్యూల్ అందరూ కూడా మీ చేతులకు రావడం జరిగింది. ఈ షెడ్యూల్ గౌరవ విద్యా మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదైతే నిబంధనల ప్రకారం కండక్ట్ చేయమన్నారో అవన్నీ ఏవైతే వైద్య మిగతా అన్ని ఏవైతే అవి జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని జాగ్రత్తలు తీసుకొని ఈ అన్ని సెట్స్ కూడా ఏది ఇప్పుడు ఫస్ట్ పీజీ సెట్ ఉన్నది, తర్వాత ఈ సెట్, ఎం సెట్, తర్వాత లా సెట్, ఐ సెట్, ఎడ్ సెట్, ఈ 6 సెట్స్. తర్వాత ఫిజికల్ ఎడ్యుకేషన్ ఏమో అది గ్రౌండ్లో జరుగుతుంది కాబట్టి 16 తర్వాత డేట్స్ ఇస్తాం. ఈ 6 సెట్స్ పిల్లలకు అటు ఆరోగ్య దృష్ట్యా అంటే కరోనా వైరస్ ఇప్పుడున్న నేపథ్యంలో పిల్లలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, తర్వాత ఆరోగ్య విషయాలలో కూడా తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా మంత్రి గారు కూడా మాకు అన్ని విధాలు ఆదేశించడం జరిగింది. ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా పిల్లలకు అటు ఇబ్బంది కాకుండా ఈ ఏవైతే మనము ఎయిమ్స్ కానీ ఐసీఎంఆర్ కానీ మిగతా ఏవైతే ఆరోగ్య సంస్థలు ఏవైతే సూచనలు చేశాయో ఆ సూచనల్ని తప్పకుండా పాటించి ఆ ఎగ్జామ్స్ కండక్ట్ చేసే జరిగేటట్టు చేయమని చెప్పడం జరిగింది. కాబట్టి తప్పకుండా మంత్రి గారు చెప్పినట్టుగా ఆదేశించినట్టుగా మేము ఈ సెట్స్ అన్ని కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా జరిపి పిల్లలకు 2020 ప్రవేశాలకు సమస్య లేకుండా చేయడానికి అటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా కృషి చేస్తుంది. విద్యార్థులు
జాగ్రత్తగా చదువుకొని ఇప్పటి నుంచి దాదాపుగా సెట్స్కి ఇంకా 45 డేస్ ఉన్నది కాబట్టి 45 డేస్ కన్నా ఎక్కువనే ఉన్నది కాబట్టి అందరూ కూడా బాగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ బాగా రాయాలని మీకు డిగ్రీ పరీక్షలు దాదాపుగా జూను 25 నుంచి మొదలయ్యి జూలై ఫస్ట్ వీక్ వరకు అయిపోతున్నాయి. ఓన్లీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ సెట్స్కు సంబంధించి ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ ముఖ్యం కాబట్టి ఇప్పుడు హాస్టల్స్ అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్ 3 కూడా ఒకటేసారి పరీక్షలు పెడితే సమస్య ఏమొస్తున్నదంటే హాస్టల్స్ ముఖ్యంగా ఈ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్, ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్ అవి 52 మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. దానిలో 20,000 మంది స్టూడెంట్స్ ఉంటున్నారు. అట్లాగే గవర్నమెంట్ అంటే సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్, ట్రైబల్ బీసీ వెల్ఫేర్ హాస్టల్స్, తర్వాత ప్రైవేట్ హాస్టల్స్, కమ్యూనిటీ హాస్టల్స్ ఇట్లా చూసుకుంటే దాదాపు 1,00,000 మంది పైన విద్యార్థులు హాస్టల్లో ఉంటున్నారు. వీళ్ళందరినీ కూడా 3 ఎగ్జామ్స్ ఒకటేసారి పెట్టడంతో చాలా ఇబ్బందులను కూడుకున్న సమస్య కాబట్టి మేము అనుకునేది ఏంటంటే మొదలు ఫైనల్ ఇయర్ విద్యార్థులకు ముఖ్యం కాబట్టి ఫైనల్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలు పెట్టి తర్వాత మాత్రమే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ పెట్టాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. రెండో నిర్ణయం ఏంటంటే ఎవరికైతే ఫైనల్ ఇయర్ వాళ్ళకు బ్యాక్లాగ్స్ ఉంటాయో వాళ్లకు ఈ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ కాగానే ఒక ఫైనల్ ఇయర్ విద్యార్థుల బ్యాక్లాగ్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఒక ప్రత్యేకంగా ఒక వారం రోజుల గ్యాప్తోనే వాళ్ళకు కూడా కండక్ట్ చేసి వాళ్లకు ఒకవేళ వాళ్ళు ప్రవేశ పరీక్షల్లో అర్హులైతే ప్రవేశాలు జరిపే సమయం వరకు వాళ్ళకు కూడా రిజల్ట్స్ ఇచ్చి బ్యాక్లాగ్స్ ఉన్న విద్యార్థులకు కూడా నష్టం రాకుండా కూడా అటు యూనివర్సిటీస్, ఇటు స్టేట్ కౌన్సిల్, రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. సిటీలో ఎండలు మండిపోతున్నాయి. బయటకి వస్తే మాడు పగలగొట్టేలా ఉన్నాయి. ఎండ పెరగడంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. 2-3 రోజుల నుంచి ఎండ ప్రభావం తీవ్రంగా ఉంది. ఉదయం 10 గంటలు దాటితే చాలు ఎండ మొదలవుతోంది. మధ్యాహ్నం 1 గంట దాటితే వేడి ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. హైదరాబాద్లో ఎండలు మండిపోతున్నాయి. రోజు రోజుకు టెంపరేచర్స్ పెరిగిపోతున్నాయి. సిటీలో 43.9 డిగ్రీల టెంపరేచర్ రికార్డైంది. ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో మధ్యాహ్నం బయటకు వచ్చే వారి సంఖ్య తగ్గుతోంది. ఉష్ణోగ్రతలో వచ్చిన మార్పు ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. వేడికి తట్టుకోలేక జనం ఇబ్బంది పడుతున్నారు. కరోనా ఎఫెక్ట్తో బాడీలో ఏ మాత్రం తేడా కొట్టినా భయపడుతున్నారు జనం. అందులో ఈ వేడి గాళ్లతో పిల్లలకి వాంతులు వస్తున్నాయంటున్నారు. ఎండ బాగుంది. 3 రోజుల నుంచి బాగా ఎక్కువైంది. గిరాక్ కూడా బాగానే ఉంది. పబ్లిక్ బాగానే వస్తున్నారు. బయట 20 రూపాయలు ఒక్కటి. टेम्पर ग्लास का दुकान लगाता हूँ, बहुत परेशानी में हूँ, इसलिए आके लगा ले रहा हूँ। धूप तो इतना है जो बर्दाश्त नहीं कर सकते। अभी तो हमारा फेस्टिवल भी चल रहा है, अभी रमजान के रोज़े भी है, हम लोग रह के भी धूप में कारोबार कर रहे हैं। बहुत धूप है, पब्लिक उतना नहीं है जितना है। సడలింపుల్లో భాగంగా అన్ని రకాల షాప్స్ ఓపెన్ అయినప్పటికీ అటు కరోనా ఇటు టెంపరేచర్ ఎఫెక్ట్ కి జనం బయటకు రావడం లేదు. కరోనా దెబ్బతో ఈసారి సిటీలో జ్యూస్ బండ్లు కూడా కనిపించడం లేదు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు సొంతూళ్లకు వెళ్లిపోవడంతో కొబ్బరి బోండాలు, నిమ్మరసం, చెరుకు బండ్లు కనిపించడం లేదు. క్యాబ్స్, గొడుగులు అమ్మేవాళ్లు కూడా జాడలేరు. వ్యాపారం చేసుకుంటున్న ఒకరిద్దరు కూడా గిరాకీ లేక ఇబ్బంది పడుతున్నారు. ఆటో వాలాలు గిరాకీ లేక మెట్రో స్టేషన్ల నీడలో సేద తీరుతున్నారు. ఎండలు బాగున్నాయి. నాకు ఎక్కడ మనం ఏడ ఆగినా కానీ నీడ కాపినా కానీ బాగా ఎండలున్నాయి. ఈ ఎండలు పోవాలంటే మనకి ఎక్కడ పోయినా ఇబ్బందిగా ఉందనుకో. జనాలు రావట్లేదురా. ఏదో కొందరు వస్తున్నారు, అవసరాన్ని బట్టి వస్తున్నారు అనుకో. 2 రకాలుగా భయం ఉంది. ఒక రకంగా కరోనా, ఓ రకంగా ఎండలు. ఆ విధంగా జనాలు బయటికి రావట్లేదు. ఎండలు విపరీతంగా అయిపోయినాయి. ఈ ఎండల వల్ల బాగా చెమట, బాగా మంట, శరీరం బాగా మండుతుంది. బాగా మండుతున్నాయి. వేడిగాళ్ళు ఎక్కువ వస్తున్నాయి. బాగా ఇంతకు బయటకు వెళ్తలేము. ఎండలు పెరిగినందువల్ల వీలైనంత వరకు బయటకు రాకూడదని సూచిస్తున్నారు డాక్టర్లు. వాటర్ ఎక్కువ తాగుతూ శరీరానికి చలువ చేసే పదార్థాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామన్నారు మంత్రి ఈటెల రాజేందర్. హైదరాబాద్ నాచారంలో నిర్మాణంలో ఉన్న ఈఎస్ఐ హాస్పిటల్ బిల్డింగ్ ని మంత్రి మల్లారెడ్డితో కలిసి సందర్శించారు. ఆసుపత్రిలో వసతులు, నిర్మాణ పనుల తీరును అడిగి తెలుసుకున్నారు. ఆధునిక వైద్య సదుపాయాలతో నాచారం ఈఎస్ఐని 20 రోజుల్లో అందుబాటులోకి తెస్తామన్నారు ఈటెల. ఆధ్వర్యంలో 450 బెడ్ల అధునాతనమైనటువంటి దవాఖానా ఈ నాచారంలో కట్టబడింది. బాధాకరమైన అంశం ఏంటంటే గతంలో ఎవరు పట్టించుకోకపోవడం వల్ల ఇది సకాలంలో పూర్తి కాబడలేదు. ఈ మధ్యనే మల్లారెడ్డి గారు ఛాన్స్ ఇస్తున్న తర్వాత దీన్ని వేగవంతం చేసి కార్మికుల ఆరోగ్యం కోసం
అంకితం చేయాలని చెప్పేసి తపనతో పనిచేస్తూ ఉంది. ఈ కరోనా వైరస్ వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నటువంటి దవాఖానలు కావచ్చు, అనుబంధంగా ఉన్నటువంటి దవాఖానలు కావచ్చు, మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించుకొని అవసరమైతే వాటి కోసం కూడా వాడమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇస్తే దీన్ని కూడా గత వన్ మంత్ నుంచి నేను మాటలు చేస్తా ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు చాలా అత్యంత అధునాతమైన సౌకర్యాలు ఉన్నాయి. ఇది ఒక గొప్ప మెరుగైన వైద్య సేవలు అందిస్తే సెంటర్గా విలసిల్లుతుందని చెప్పి తెలియజేస్తాను. ఒక పెద్ద మంచి అద్భుతమైన హాస్పిటల్, పెద్ద హాస్పిటల్ల కంటే కూడా ధీటుగా దీన్ని తయారు చేసింది. దాన్ని ఇప్పుడు తగ్గట్టుగా తొందరగానే కొద్దిగా మనం తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఆ కాంట్రాక్టర్కు సపోర్ట్ చేసి ఆయన లేబర్ కానీ, ఆయన కాంట్రాక్టర్లు కానీ, ఆయన సిబ్బంది కానీ ఎవరు వస్తలేరు. ఇప్పుడు ఇమీడియట్గా మా హెల్త్ మినిస్టర్ గారు వచ్చి ఇమీడియట్గా మేము అన్ని రకాల సపోర్ట్ చేద్దాం. దీని ఇంత పెద్ద హాస్పిటల్ ఈ కార్పొరేషన్ కాంట్రాక్టర్ సపోర్ట్ చేసి తొందరనే ఇది మనం ప్రారంభించుకొని అన్ని రకాలు కూడా దీనికి ఆధీనంలో మన పేషెంట్లకు ఆధీనంలో. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ తరలించాలనే డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. పరిసర ప్రాంతాల్లోని 130 కాలనీల ప్రజలు దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నారు. 15 ఏళ్లుగా బాధ చెప్పుకుంటున్నా పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు స్థానికులు. డంపింగ్ యార్డ్ను తరలించాలంటూ ఆందోళనకు దిగారు. డంపింగ్ యార్డ్ దుర్వాసన నుంచి విముక్తి కల్పించాలంటూ ఆందోళనకు దిగారు దమ్మాయిగూడ స్థానికులు. అధికారులు, మంత్రులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోవడంతో వందల మంది దమ్మాయిగూడ మున్సిపల్ ఆఫీస్ దగ్గరకు వచ్చి నిరసన తెలిపారు. చలో జవహర్ నగర్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సిద్ధమవుగా పోలీసులు నచ్చజెప్పడంతో ర్యాలీ విరమించుకున్నారు. నాయకులకు ఓట్లు తప్ప తమ సంక్షేమం పట్టదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దమ్మాయిగూడ వాసులు. 15 ఏళ్లుగా డంపింగ్ యార్డ్ ఇబ్బందులను అధికారులు, మంత్రుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. కష్టపడి కట్టుకున్న ఇళ్లలో ప్రశాంతంగా బతకలేకపోతున్నామంటున్నారు. 24 గంటలు డంపింగ్ యార్డ్ నుంచి వస్తున్న దుర్వాసన వల్ల ఇంట్లో ఉండలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లాస్ట్ 17th ఆఫ్టర్నూన్ నుంచి అయితే కంటిన్యూస్ స్మెల్. ఒక 10-15 డెడ్ బాడీస్ని ఒక రూమ్లో పెట్టి ఉన్నటువంటి గాలి తీస్తే ఎంత అయితే ప్రాబ్లం ఉంటుందో, అసలు టిఫిన్ కాదు కదా తినలేకపోతున్నారు. అండ్ పెద్దవాళ్ళు ఎస్పెషల్లీ 65-60 ఇయర్స్ వాళ్ళు, హార్ట్ పేషెంట్స్, ఆస్మా పేషెంట్స్, పెరాలసిస్ వాళ్ళకైతే గాలాడట్లేదు. అసలు శాంతియుతంగా రోడ్డు మీదకి వచ్చామంటే మా ప్రాణాల మీదకి వచ్చేసింది. అంటే ఇది అన్ఎక్స్పెక్టెడ్గా ప్రాణం పోతే ఏ ప్రాబ్లం లేదు సార్. అంటే ఏదో అనుకోకుండా రైల్వే యాక్సిడెంట్ పోయింది అనుకోండి, ప్రాబ్లం లేదు. కానీ అటు బతకలేక ఇటు చావలేక పరిస్థితి ఎలా ఉందంటే చావు బతుకుల మధ్య ఉన్నారు వేల మంది. డంపింగ్ యార్డ్ దుర్వాసనతో పరిసర ప్రాంతాల్లో వాయు కాలుష్యంతో పాటు గ్రౌండ్ వాటర్ కూడా పొల్యూషన్ అయిందంటున్నారు స్థానికులు. ఇంట్లో బోరున్నా నీటిని వాడుకునే పరిస్థితి లేదంటున్నారు. బోరు నీళ్లు దుర్వాసన వస్తున్నాయంటున్నారు. వాటితో స్నానం చేస్తే చర్మ వ్యాధులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నల్లా నీళ్లు రాకుంటే తమకు వాడుకోవడానికి నీళ్లు కూడా లేవంటున్నారు. డంపింగ్ యార్డు అయినా కూడా ఇది ఎక్స్టెన్షన్ అయితే ఉంటుంది. గవర్నమెంట్ ఏం చల్లడం లేదు. దీనివల్ల వాటర్ పొల్యూట్ అయిపోతుంది. దగ్గర 3,500 రూపీస్ 3,500 TDS వస్తుంది. ఈ వాటర్తో స్నానం చేస్తే అదొక రకమైనటువంటి ఫీలింగ్ వస్తుంది. తర్వాత దురదలు కూడా వస్తాయి. తర్వాత ఎవరైనా చుట్టాలు కానీ, ఒకవేళ ప్రెగ్నెన్సీ లేడీస్, ఒకవేళ పిల్లలు కూడా ఎవరైనా ప్రెగ్నెన్సీ అయితే ఇక్కడ తీసుకురాని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ మధ్య 1 yearలో చాలా దారుణమైన స్మెల్. డంపింగ్ యార్డ్ పరిసర ప్రాంతాల్లోని చెరువులు, కుంటలు పూర్తిగా కలుషితమై దోమల ఉత్పత్తి కేంద్రాలుగా మారాయి. సాయంత్రం అయిందంటే దోమల బెడద విపరీతంగా ఉందంటున్నారు స్థానికులు. దోమల బాధకు తాము కరోనాకు ముందు నుంచే ముఖానికి గుడ్డలు కట్టుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దోమలండి, విపరీతంగా దోమలు. దానివల్ల ఈవినింగ్ 6 అవ్వగానే దోమలు వచ్చేసి పట్టించుకోరు. చెప్పినా కూడా ఎవరు పట్టించుకోరు. వస్తారు, చూస్తారు, వెళ్తారు అంతే. ఒక సీజన్ లో ఈగలు కూడా వీళ్ళు తిరుగుతూనే ఉన్నారండి. దాని గురించి తిరుగుతూనే ఉన్నారు. తిరిగినా ఎవరు రెస్పాండ్ అవ్వట్లేరు. సమస్య తీవ్రత తెలియజేసేలా ఆదివారం మరోసారి నిరసన చేపట్టాలని నిర్ణయించారు దమ్మాయిగూడ స్థానికులు. కరోనాతో చనిపోయిన కానిస్టేబుల్ దయాకర్ రెడ్డి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామన్నారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్. కుల్సంపుర పోలీస్ స్టేషన్ను సందర్శించిన ఆయన కరోనా నివారణకు తీసుకుంటున్న చర్యలను పరిశీలించారు. దయాకర్ రెడ్డి భార్యకు ఉద్యోగం ఇస్తామని, ఆయన పిల్లలను ఆదుకుంటామన్నారు సిపి అంజనీ కుమార్. కరోనాతో పోరాడుతున్నందున జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. మాస్కులు పెట్టుకోవాలని, శానిటైజర్స్ రాసుకోవాలని, భౌతిక దూరం పాటించాలన్నారు. పోలీస్ ఆఫీసర్స్ ఒక చిన్న శోక్ సభలో దివంగత ఆత్మకి శ్రద్ధాంజలి కోసం అందరు ఆఫీసర్స్ ఇక్కడికి వచ్చారు. పోలీస్ స్టేషన్లో తర్వాత సొసైటీలో అతనికి చాలా మంచి ఇమేజ్, పబ్లిక్ తోటి ఇంటరాక్షన్, హెల్పింగ్ ఆఫ్ పువర్ పీపుల్. తర్వాత ప్రొఫెషనల్ వర్క్లో కూడా కోర్ట్ డ్యూటీ ఆఫీసర్గా ఇంతకుముందు వర్క్ చేశారు. అండ్ హీ హ్యాస్ వెరీ గుడ్ నేమ్. అండ్ ఎన్జిఓ తరఫు నుంచి పిల్లల ఎడ్యుకేషన్కి ఎంటైర్ రెస్పాన్సిబిలిటీ దే హ్యావ్ అగ్రీడ్ టు టేక్.
తర్వాత భార్యకి ఉద్యోగం కోసం కూడా ట్రై చేస్తున్నాము. అండ్ తప్పకుండా వి విల్ అరేంజ్ సమ్ జాబ్ ఫర్ హర్. ఇది మన డిపార్ట్మెంట్కి ఒక పెద్ద లాస్ ఉంది. అట్ ద సేమ్ టైం అంటే మన డిపార్ట్మెంట్ పైన ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉంది. సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ఆల్ సిటిజన్స్. ప్రతి ఛాలెంజింగ్ టైంలో పోలీస్ డిపార్ట్మెంట్ ఈజ్ ఆల్వేస్ నంబర్ 1. ఒక ఫ్రంట్ లైన్ వారియర్స్ లాగే. వెదర్ ఇట్ ఈస్ ఎనీ న్యాచురల్ డిజాస్టర్, ఫైర్ ఫైటింగ్, బిల్డింగ్ కొలాప్స్, అన్ని క్రైసిస్ సిచ్యువేషన్లో మన పోలీస్ డిపార్ట్మెంట్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ద ఫోర్ ఫ్రంట్. ఈ సందర్భంలో నేను అందరు ఆఫీసర్స్కి కూడా రిక్వెస్ట్ చేశాము, పర్సనల్ ప్రొటెక్షన్ కోసం యూజ్ ఆఫ్ శానిటైజర్స్, సోప్ అండ్ వాటర్ ద్వారా హ్యాండ్ వాష్, సేఫ్ డిస్టెన్స్. రంజాన్ సందర్భంగా అల్వాల్లో 500 పేద కుటుంబాలకు నిత్యావసరాలను పంపిణీ చేశారు మైనంపల్లి సోషల్ సర్వీస్ టీం సభ్యులు. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆదేశాలతో ప్రతిరోజు పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నట్లు ఆర్గనైజేషన్ చైర్మన్ మైనంపల్లి రోహిత్ చెప్పారు. ఇప్పటి వరకు తమ సంస్థ ద్వారా 500 టన్నుల బియ్యం, కూరగాయలు పంపిణీ చేశామన్నారు. పేదలెవరూ ఆకలితో పస్తులుండొద్దనేదే తమ లక్ష్యమన్నారు. సొంత ఖర్చులతో నియోజకవర్గం మొత్తం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని స్ప్రే చేస్తున్నట్టు తెలిపారు మైనంపల్లి రోహిత్. మైనంపల్లి హనుమంతరావు గారి ఆధ్వర్యంలో మరి మైనంపల్లి సోషల్ సర్వీస్ ట్రస్ట్ మేము 22 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు దానికి మైనంపల్లి రోహిత్ గారు చైర్మన్ వహిస్తున్నారు. మరి మైనంపల్లి హనుమంతన్న గారు మెదక్ డిస్టిక్లో కానివ్వండి, కరీంనగర్ డిస్టిక్లో కానివ్వండి, నిజామాబాద్ డిస్టిక్లో కానివ్వండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఇవాళ దాకా మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఆల్రెడీ ఒక 500 నుంచి 600 టన్నుల బియ్యము, దాంతోపాటు నిత్యావసర సరుకులు మేము ఆల్రెడీ పంపిణీ చేయడం జరిగింది. ఇప్పుడే కాదు, ఈ లాక్డౌన్ ఎప్పటివరకు అయితే పోతుందో అప్పటి వరకు ఇంకొక 500 కాదు 1000 టన్నుల బియ్యం కూడా మేము పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. వెనకకు పోయే సమస్య లేదని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నాం. ఉట్టి ఇదే కాదు, మా మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఇంకెన్నెన్నో కార్యక్రమాలు మేము మా మల్కాజ్గిరి కాన్స్టిట్యుయెన్సీలో చేపడతా ఉన్నాం. ఇప్పుడు ప్రతి ఒక్క గల్లీ, బస్తీ ఇవన్నీ కూడా, ప్రతి ఒక్క కాలనీ ఇవన్నీ కూడా మేము సోడియం హైపోక్లోరైడ్ ద్వారా సొంత ఖర్చులతో మా మైనంపల్లి హనుమంతరావు ఆదేశాల మేరకు మేము స్ప్రేయింగ్ చేపిస్తూ ఉన్నాం. అదే కాకుండా ఈ గుర్రపు డెక్క కారణంగా ఏదైతే చెరువులలో దోమల బెడద ఎక్కువైందో వీటిని నివారించే కార్యక్రమంలో భాగంగా మేము డ్రోన్లను ఉపయోగించి పేద బ్రాహ్మణులంతా తెల్ల రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోవాలని సూచించారు ప్రభుత్వ సలహాదారు రమణాచారి. కుకట్పల్లిలో వేద ధార్మిక సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణమాచారి ఆధ్వర్యంలో 200 మంది నిరుపేద బ్రాహ్మణులకు నిత్యావసర సరుకులు అందజేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు రమణాచారి, మాజీ ఎంపీ వేణుగోపాలాచారి పాల్గొన్నారు. బ్రాహ్మణుల పిల్లలు విదేశాల్లో చదువుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా సాయం చేస్తున్నామన్నారు. ఉన్న వాళ్ళంతా తమకు తోచినంతలో ఇతరులకు సాయం చేయాలని కోరారు రమణాచారి. దాదాపు ఒక 100-150 మందికి ఇవాళ నిత్యావసర సరుకులు ఇవ్వడం అనేటువంటిది ఇవాళ 45వ రోజు. చాలా విపత్కర పరిస్థితుల్లో బ్రాహ్మణులకి, పురోహితులకి, అర్చకులకి, పూజారులకు కావలసిన సాయం చేయడానికి కోసం ఇప్పుడు ముందుకు వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ముందుగా కృతజ్ఞతలు. ఎవరైనా సరే ఈ సమయంలో సంపన్నులైన వాళ్ళు తప్పకుండా సాయం చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈ కరోనా విపత్కర పరిస్థితి సందర్భంగా అందరూ కూడా ఈ సందర్భాన్ని గమనించి మేలు చేయాలని, సాయం చేయాలని చెప్పని అందరికీ కూడా నేను మనవి చేసుకుంటాను. బ్రహ్మచారి గారి క్షేత్రం మీద ఈరోజు వేదమూర్తుల బ్రాహ్మణులకు దాదాపు 200 పైగా భోక్తలకు ఈరోజు మరి 3వ లాక్డౌన్ 4వ లాక్డౌన్ నేపథ్యంలో ఈరోజు ఈ రేషన్ కిట్స్ ఇవ్వడం జరిగింది. ఇది మరి లాక్డౌన్ నేపథ్యంలో అపర కర్మలు లేకుండా ఉండటం వల్ల కొద్దిగైనా సరే వారి చేత ఆదుకోవాలన్న ఉద్దేశంతో పెద్దలు సౌజన్యం కార్యక్రమం ప్రోత్సహించినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మరి అసంఘటిత కార్మికులు కానీ, వలస కార్మికులు కానీ కేంద్ర ప్రభుత్వము ఆదుకున్న మాదిరి కానీ సమాజంలో ఈరోజు దాదాపు 4 నెలల నుండి శుభకార్యాలు, అశుభకార్యాలు లేని మరి వేదమూర్తుల బ్రాహ్మణులు ఉన్నారు. అదేవిధంగా ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ హరికిషన్ కన్నుమూశారు. కొద్ది రోజుల నుంచి కిడ్నీల వ్యాధితో బాధపడిన ఆయన ఇవాళ హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో తుది శ్వాస విడిచారు. ఆయన కుమారులు విదేశాల్లో ఉండడంతో భౌతిక కాయాన్ని హాస్పిటల్లోనే భద్రపరిచారు. కుమారులు వచ్చాక అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. హరికిషన్ మృతికి సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.
హైదరాబాద్ పండ్ల మార్కెట్లో ఇంపోర్టెడ్ ఫ్రూట్స్ కి కూడా మంచి డిమాండ్ ఉంటుంది. విదేశీ పండ్ల రుచులను కోరుకుంటున్న వారి సంఖ్య సిటీలో ఎక్కువగానే ఉంది. దాదాపు 20 దేశాల నుంచి వివిధ రకాల పండ్లు నగర మార్కెట్కి వస్తుంటాయి. కానీ కరోనా ఎఫెక్ట్తో ప్రస్తుతం 5 రకాల పండ్లు కూడా కనిపించడం లేదు. ఏటా ఎండాకాలంలో విదేశీ పండ్లు హైదరాబాద్కు ఎక్కువగా దిగుమతి అవుతాయి. హోల్సేల్ ఫ్రూట్ మార్కెట్తో పాటు ఫుడ్ బజార్లు, సూపర్ మార్కెట్లలో ఇవి ఎక్కువగా ఉంటాయి. కివి, అవకాడో, డ్రాగన్ ఫ్రూట్ లాంటివి చిన్న పండ్ల షాపుల్లో కూడా దొరుకుతాయి. కానీ కరోనా ఎఫెక్ట్తో ఈసారి విదేశీ పండ్లు ఎక్కడా కనిపించడం లేదు. నెదర్లాండ్స్, యుఎస్, ఫ్రాన్స్, ఇటలీ నుంచి గ్రీన్ యాపిల్, వాషింగ్టన్, చైనా, న్యూజిలాండ్, చిలీ, బెల్జియం నుంచి యాపిల్, రాయల్ యాపిల్, ముంబై, చెన్నై పోర్ట్ల ద్వారా సిటీకి వస్తాయి. కివీ ఫ్రూట్ న్యూజిలాండ్, ఇటలీ, ఇరాన్, చైనా నుంచి నగర మార్కెట్కి వస్తాయి. అమెరికా స్ట్రాబెరీ, న్యూజిలాండ్ కివీ, వాషింగ్టన్ యాపిల్, కాలిఫోర్నియా ద్రాక్ష, ఆస్ట్రేలియా ఆరెంజ్ దిగుమతి అవుతాయి. డ్రాగన్ ఫ్రూట్ వియత్నాం, థాయిలాండ్ నుంచి ఇంపోర్ట్ అవుతుంది. వీటిని జ్యూస్ సెంటర్స్ లో ఎక్కువగా ఉపయోగిస్తారు. మొత్తంగా 20 దేశాల నుంచి దాదాపు 30 రకాల పండ్లు హైదరాబాద్ మార్కెట్కు వస్తుంటాయి. కరోనాకు ముందు రోజుకు 50 నుంచి 60 టన్నుల పండ్లు దిగుమతి అయ్యేవి. కానీ ఇప్పుడు నగరంలో ఇంపోర్టెడ్ ఫ్రూట్స్ జాడలేదు. కివి, అవకాడో తప్ప మిగతా పండ్లు చూద్దామన్నా కనిపించడం లేదు. वैरायटी बहुत आते थे लेकिन लॉकडाउन की तरफ से नहीं आ रहे वैरायटी. लीची आती थी, अब लीची नहीं आ रही. कई बहुत गाड़ियाँ वहाँ से नहीं आ रहे ना. फ्रूट्स बहुत कम आ रहा. रेगुलर ज़्यादा खाली मौसम्बी, వాటర్మెలన్, మ్యాంగో तीनों चारा. సిటీలో ఇంపోర్టెడ్ ఫ్రూట్స్ కి గిరాకీ బాగుంటుందంటున్నారు వ్యాపారులు. ఇప్పుడు కూడా చాలా మంది అడుగుతున్నారు. కానీ పండ్లు విదేశాల నుంచి దిగుమతి కావటం లేదంటున్నారు. ఇవి ఎక్కువగా విమానాల ద్వారా వస్తుండటంతో కొరత ఏర్పడిందంటున్నారు వ్యాపారులు. इंपोर्टेड फ्रूट मिस जो है अभी लॉकडाउन की वजह से ब्लूबेरी है, क्रैनबेरी, रास्पबेरी, मैंगोस्टीन, रंबूटान, थाई गोवा, रेड गोवा, ग्रीन गोवा, बहुत सारे फ्रूट्स है जो डायरेक्ट फ्लाइट से आते. वो सारे फ्रूट अभी रुका हुआ, अभी नहीं आ रहा, सप्लाई नहीं है. बहुत सारे कस्टमर्स को तकलीफ हो रही. ये सारे आते हैं हॉलैंड, बेल्जियम, फ्रांस, स्पेन, अमेरिका, ऑस्ट्रेलिया वगैरह से आते सारे फ्रूट. ये లాక్డౌన్ తో ఆదాయం కోల్పోయిన పండ్ల వ్యాపారులకు ఇప్పుడిప్పుడే గిరాకీ మొదలైంది. సిటీలో విదేశీ పండ్లకు మంచి గిరాకీ ఉండటంతో ఎప్పుడెప్పుడు దిగుమతి అవుతాయా అని ఎదురు చూస్తున్నారు. క్రీడా రంగం ఎంతో మంది క్రీడాభిమానుల్ని ఉరుతలూగించే ఏకైక రంగం. కరోనా ఈ రంగాన్ని వదలలేదు. వైరస్ మహమ్మారితో జాతీయ, అంతర్జాతీయ టోర్నీలు, వివిధ లీగ్లతో పాటు ఒలింపిక్ గేమ్స్ కూడా వాయిదా పడ్డాయి. వివిధ దేశాల్లో లాక్డౌన్ అమలులో ఉండడం వల్ల 2020లో ఒక్క మెగా టోర్నీ అయినా జరుగుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కరోనా వైరస్ వల్ల మన దేశంలో కానీ మన ప్రపంచంలో మొత్తం క్రీడలు ఆగిపోయి ఉన్నాయి. నేషనల్ గేమ్స్ కానివ్వండి, ఒలింపిక్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా రద్దయి, అంటే పోస్ట్పోండ్ అయ్యి వచ్చే సంవత్సరంకి వాళ్ళు చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క 2020లో మనకు ఈ స్పోర్ట్స్ జరగడం చాలా కష్టం. కాబట్టి ఈ నెక్స్ట్ 2021కు ప్రిపేర్ కావాలన్నా కూడా ఈ యొక్క వైరస్కు వ్యాక్సిన్ రావడం చాలా ఇంపార్టెంట్. ఈ ఒక వ్యాక్సిన్ వస్తే మాత్రం క్రీడాకారులందరూ పార్టిసిపేట్ చేయొచ్చు. ఈ లాక్డౌన్లు, క్వారంటైన్లు ఇవన్నీ దాటుకొని మళ్ళీ నార్మల్ స్పోర్టింగ్ యాక్టివిటీ స్టార్ట్ అవ్వడానికి చాలా టైం పట్టే పరిస్థితి కనిపిస్తుంది. ఫస్ట్ వరల్డ్ వార్ అప్పుడు, సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు మాత్రమే ఒలింపిక్స్ వాయిదా పడ్డాయి. మిగతా అన్ని సందర్భాల్లో ఒలింపిక్స్ మాత్రం జరుగుతూ వచ్చాయి. కానీ ఈసారి ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్సెస్లో ఒలింపిక్స్ కూడా వాయిదా పడ్డాయి. ఈవెన్ 2021లో కూడా ఒలింపిక్స్ జరుపుకోగలుగుతామా అన్న క్వశ్చన్ మార్క్ మనకి కనిపిస్తూ ఉంది. మనకి ఎప్పుడైతే వ్యాక్సిన్ డెవలప్ అయ్యి అందరికీ అందుబాటులో వస్తుందో అప్పుడే స్పోర్ట్స్ ఫీల్డ్లో నార్మల్సీ రెస్టోర్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. కరోనా మహమ్మారి వల్ల దేశవ్యాప్తంగా స్టేడియాలన్నీ క్లోజ్ చేశారు. ప్లేయర్లకు సంబంధించి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఒక గైడ్ లైన్ ని తీసుకొచ్చింది. ఇందులో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలదే తుది నిర్ణయమని తెలిపింది. దీంతో పాటు స్టేడియంలోకి వచ్చి ప్రాక్టీస్ చేయాలంటే తమకు ఎలాంటి సంబంధం లేదని, తమకు అగ్రిమెంట్ రాసివ్వాలని ప్లేయర్లను కోరింది సాయి. దీనిపై ప్లేయర్లు మాట్లాడాలంటే భయపడుతున్నా కొంతమంది బహిరంగంగానే సాయి నిర్ణయంపై విమర్శలు చేస్తున్నారు. హైదరాబాద్లో దొరకని ఫుడ్ అంటూ ఉండదు. టీ నుంచి ఇటాలియన్ ఫుడ్ వరకు ప్రతిదీ ఇక్కడ ప్రత్యేకం. అయితే లాక్డౌన్ కారణంగా ఇన్ని రోజులు బయట ఫుడ్కు దూరమయ్యారు జనం. ఇప్పుడు టేక్అవే ఛాన్స్ ఉన్నా అవుట్ సైడ్ ఫుడ్ను చాలా మంది తెప్పించుకోవట్లేదు. హైదరాబాద్లో ప్రతి ఫుడ్ వెరైటీ దొరుకుతుంది. అందుకే ఇక్కడ ఫుడ్ లవర్స్ కూడా ఎక్కువే. జంక్ ఫుడ్ అయితే మరీ ఇష్టంగా తింటారు.
కానీ కరోనాతో పరిస్థితి మారింది. లాక్డౌన్తో ఇంటికే పరిమితమైన జనం 2 నెలల పాటు హోమ్ ఫుడ్ మాత్రమే తీసుకుంటున్నారు. హెల్త్ పై ఫోకస్ పెంచారు. దీంతో టేక్ అవేకి అవకాశం ఉన్నా అవుట్ సైడ్ ఫుడ్ తినడానికి ఇష్టపడటం లేదు. వైరస్తో ఎందుకొచ్చిన గొడవ అని ఇంట్లో వండిందే తింటున్నారు. లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా టేక్ అవేకి పర్మిషన్ ఇచ్చింది ప్రభుత్వం. ఆల్టర్నేట్ షాపులు తెరుచుకునేలా అనుమతినిచ్చారు. షాపులు తెరిచినా కరోనా భయంతో ఎవరూ రావడం లేదంటున్నారు ఓనర్లు. వైరస్ భయంతో అవుట్ సైడ్ ఫుడ్ ను జనం పక్కన పెట్టారంటున్నారు. చల్లని పదార్థాలతో కరోనా ముప్పుందనడంతో కూల్ కేక్స్, ఐస్ క్రీమ్స్, మిల్క్ షేక్స్ కూడా పట్టించుకోవడం లేదు. कैटरिंग के बाद में हम लोग पूरा हल्लू हल्लू करके ये कराया, चालू कराया. उससे पहले बंद नहीं था, मतलब ऑलरेडी प्रिकॉशन करा के अपना जो भी है जियो के अंडर ही करके हम लोग काम किए थे. हाँ, ओनली टेक अवे है, ओनली वो भी विदाउट मास्क हम लोग ये नहीं करते, क्योंकि पूरा ऑलमोस्ट 80-90% जो है कम था. तो अभी फ़िलहाल अभी थोड़ा सा इंक्रीज हुआ है, तो 30% तक अभी आ गया. వర్కర్స్ సొంతూళ్లకు వెళ్లిపోవడంతో కొందరు షాప్స్ ఓపెన్ చేయలేదు. చికెన్ రేట్స్ కూడా పెరగడంతో హోటళ్లలో ఐటమ్స్ రేట్స్ పెరిగాయి. ప్రస్తుతం లాభాలు రాకపోయినా వర్కర్స్ కు జీతం ఇవ్వడానికి షాప్ ఓపెన్ చేస్తున్నట్లు చెప్తున్నారు. కేక్స్, పిజ్జాస్ అవన్నీ చేస్తుండే, ఇప్పుడు పిజ్జాస్ ఏం చేయట్లేదు. ఎందుకంటే ఆ చేసే స్టాఫ్ మొత్తం అహ్మదాబాద్, గుజరాత్ వాళ్ళు. సో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడంతో మేము ప్రజెంట్ ఇక్కడైతే ఐస్ క్రీమ్ కేక్స్ మాత్రమే అమ్ముతున్నాము. సో ప్రజెంట్ బిజినెస్ కూడా చాలా డౌన్ ఉంది. ఇంకా ఫ్యూచర్లో ఇంకా గవర్నమెంట్ ఇంకా రూల్స్ ప్రొవైడ్ చేస్తే ఇంకా పెంచడానికి ట్రై చేస్తాం. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే వ్యాపారం చేస్తున్నామంటున్నారు ఓనర్లు. మాస్క్ లేకపోతే డెలివరీ ఇవ్వడం లేదు. క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ ఉపయోగిస్తున్నారు. 2 నెలలుగా జీరో బిజినెస్ అవ్వడంతో వర్కర్స్ కు సాలరీలు ఇవ్వడమే ఇబ్బందిగా మారిందంటున్నారు. గ్లోబల్ పాండమిక్ కోవిడ్ బికాస్ ఆఫ్ దాట్ అన్ని బిజినెస్ వాజ్ నాట్ డూయింగ్ సో వెల్. Now with the government decision of starting the business with only takeaways, ఇప్పుడు స్లోగా స్నాక్ కానీ బర్గర్, శాండ్విచెస్, పిజ్జాస్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. ఓన్లీ టేక్అవేకి, డైనింగ్ లేదు. ఇప్పుడు చాలా ఫుడ్ స్టోర్స్ లో నిల్వ ఉంచిన ఐటమ్స్ పాడయ్యాయి. అటు ఉన్న వస్తువులు పోయి ఇటు ఆదాయము లేక నష్టపోతున్నామంటున్నారు వ్యాపారులు. హైదరాబాద్లో ఎండలు పెరిగిపోయాయి. టెంపరేచర్ ఎఫెక్ట్ మూగజీవాలపై పడుతోంది. సమ్మర్లో పెట్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు డాక్టర్లు. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా సన్ స్ట్రోక్తో చనిపోయే ప్రమాదం ఉందంటున్నారు. వారం రోజుల నుంచి ఎండలు పెరిగిపోయాయి. హైదరాబాద్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హై టెంపరేచర్ ఎఫెక్ట్ మూగజీవాలపైన పడుతోంది. జంతువులు 36 డిగ్రీల టెంపరేచర్స్ ను మాత్రమే తట్టుకుంటాయి. సిటీలో 40కి పైగా ఉష్ణోగ్రతలు నమోదవడంతో పెట్ డాగ్స్ సిక్కవుతున్నాయి. దీంతో డాగ్ క్లినిక్స్ బిజీగా మారాయి. పెంపుడు కుక్కలని చాలా మంది కుటుంబంలో భాగంగా ట్రీట్ చేస్తుంటారు. పేర్లు పెట్టి పుట్టినరోజు వేడుకలు జరుపుతారు. వీటి ఫుడ్, గ్రూమింగ్ విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అంతేకాదు ఫిట్నెస్ కోసం మార్నింగ్, ఈవినింగ్ వాకింగ్ కు తీసుకెళ్తారు. ఇంకొందరు తమతో పాటు సరదాగా షికారుకు తీసుకెళ్తారు. సమ్మర్ లో పెట్స్ ని ఉదయం 6 గంటల తర్వాత వాకింగ్ కి తీసుకెళ్లడం మంచిది కాదంటున్నారు డాక్టర్లు. ఈవినింగ్ వాక్ అసలే వద్దంటున్నారు. ఉదయం నుంచి వేడెక్కిన భూమి నుంచి పెట్స్ కి సన్ స్ట్రోక్ ప్రభావం ఉందంటున్నారు. వాకింగ్ చేసినప్పుడు కాళ్ల నుంచి వేడి వాటి శరీరంలోకి చేరుతుంది. అందుకే ఎండాకాలం తగ్గేంత వరకు పెట్స్ ని ఈవినింగ్ వాక్స్ కి తీసుకెళ్లొద్దని సలహా ఇస్తున్నారు డాక్టర్లు. పెట్స్ మినిమం 36-37 వరకు ఓకే విస్టాండ్ అవుతాయి. అబో దానిపైన ఎంత టెంపరేచర్ పెరిగినా కూడా. సో ప్రతి ఒక్క డిగ్రీ ఆఫ్ సెల్సియస్కి వాటి టెంపరేచర్లో చాలా తేడాలు వస్తాయి. ముఖ్యంగా ఈ టెంపరేచర్ పెరిగినప్పుడు డాగ్స్లో ప్యాంటింగ్, సెలైవేషన్, ప్యాంటింగ్ ఎక్కువ అవుతాయి. ఎందుకంటే ఇది సన్ స్ట్రోక్ అంటాము. ఈ సన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. వచ్చినప్పుడు అవి ప్యాంటింగ్, మనలాగా వాటిలో స్వెట్ గ్లాండ్స్ ఉండవు. మనకు చెమట గ్రంథులు ఉన్నట్టు డాగ్స్లో చెమట గ్రంథులు ఉండవు. ఓన్లీ ప్యాంటింగ్ ద్వారానే. సో అదొక మనకు ఇండికేషను. సమ్మర్ లో వేడి నుంచి పెట్స్ ను రక్షించుకోవడానికి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. అన్నింటికంటే ముందు వీటిని వాకింగ్ కు, షికార్లకు తిప్పడం మానేయాలి. ఆహారంలో మినరల్స్ ఇవ్వడం మొదలు పెట్టాలి. నాన్ వెజ్ తగ్గించాలి. ఇలాంటి చిన్న జాగ్రత్తలు తీసుకోకుంటే సన్ స్ట్రోక్ తో పెట్స్ చనిపోయే ప్రమాదం ఉందంటున్నారు డాక్టర్లు. ఈ సమ్మర్ కేర్ అనేది డాగ్స్కి ముఖ్యంగా మనము ఈ వేడి టెంపరేచర్స్ ఎక్కువ ఉన్న సమయంలో, అంటే ఆఫ్టర్ 8 o'clock తర్వాత కానీ, లేకపోతే ఈవినింగ్ బిఫోర్ 4:30, 6 o'clock కానీ వాకింగ్ తీసుకెళ్ళడం చేయకూడదు. అది కూడా బేర్ ఫుడ్ కూడా చేయకూడదు. బేర్ ఫుడ్ కూడా వాకింగ్ చేపిస్తే ఆ ఎండకు ఆ ఫుట్ ప్యాడ్స్ నుంచి టెంపరేచర్ పెరిగిపోయి
వాటికి సన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. 4-5 రోజులుగా సన్ స్ట్రోక్ కేసులు పెరుగుతున్నాయి. హాస్పిటల్స్ కి కూడా తీసుకురాలేనంతగా డాగ్స్ సిక్ అవుతున్నాయి. అందుకే పెట్ ఆన్ వీల్స్ ద్వారా ఇంటికే వెళ్లి ట్రీట్మెంట్ ఇస్తున్నారు కొందరు డాక్టర్లు. ఏపీలో కరోనా కేసుల సంఖ్య 2561కి చేరింది. 24 గంటల్లో 9136 శాంపిల్స్ టెస్ట్ చేస్తే 47 మందికి పాజిటివ్ వచ్చింది. ఇవాళ 47 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 1778 మంది రికవరీ అయ్యారు. ఇవాళ కృష్ణాలో ఒకరు చనిపోయారు. దీంతో ఏపీలో కరోనా మరణాల సంఖ్య 56కు చేరింది. ప్రస్తుతం 727 యాక్టివ్ కేసులున్నాయి. ఇవాళ నమోదైన కేసుల్లో చిత్తూరులో 3, నెల్లూరులో 2 కేసులు, తమిళనాడులోని కోయంబేడుకు చెందినవిగా ఆరోగ్య శాఖ తెలిపింది. ఆగస్టులోపే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ను ప్రారంభిస్తామన్నారు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి. ఆరోగ్య సేతులో స్టేటస్ గ్రీన్ చూపిస్తే క్వారంటైన్ అవసరం లేదన్నారు. వివిధ దేశాల ప్యాకేజీలు పరిశీలించిన తర్వాతే ఆర్థిక ప్యాకేజీ ప్రకటించామన్నారు నిర్మలా సీతారామన్. వలస కార్మికుల కోసం ఇప్పటివరకు 2600 స్పెషల్ ట్రైన్స్ నడిపామని తెలిపింది కేంద్రం. రాబోయే 10 రోజుల్లో మరో 2600 ట్రైన్స్ నడిపేందుకు షెడ్యూల్ సిద్ధం చేసినట్లు ప్రకటించింది. వివిధ దేశాలు ప్రకటించిన ప్యాకేజీలు పరిశీలించిన తర్వాతే ప్యాకేజీ రూపొందించామన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఆయా దేశాల ప్యాకేజీకి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీకి పెద్ద తేడా ఏం లేదన్నారు. కేటాయింపుల్లో మాత్రమే తేడా ఉండొచ్చన్నారు. టెక్నాలజీ పరంగా ఇండియాకు అడ్వాంటేజ్ ఉందన్నారు. గరీబ్ కళ్యాణ్ యోజన కింద డైరెక్ట్ గా ఖాతాల్లో నగదు బదిలీ చేశామన్నారు నిర్మల. ఆర్థిక వ్యవస్థలోకి మరింత నగదును పంపించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు నిర్మల. We had compared every announcement which has been made by very different countries before us and went through to see what their package consisted of. Was it only fiscal? Was it monetary? Was it anything else? All that has been studied. I had clearly explained it to them that this has got to be automatically provided to everybody. ఆరోగ్య సేతు యాప్ గ్రీన్ స్టేటస్ చూపించే వారికి క్వారంటైన్ అవసరం లేదన్నారు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి. దేశీయ విమానాలు ప్రారంభం కానుండడంతో ఆన్లైన్ లో ప్రజలతో మాట్లాడారు కేంద్ర మంత్రి. ఆరోగ్య సేతు యాప్ పాస్పోర్ట్ లాంటిదన్నారు. రాబోయే రోజుల్లో అంతర్జాతీయ విమాన సర్వీసుల సంఖ్యను పెంచుతామన్నారు. పరిస్థితి మెరుగుపడితే జూన్ లేదా జూలైలో ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ప్రారంభిస్తామన్నారు. ఎల్లుండి నుంచి దేశీయ విమానాలు ప్రారంభం కానుండడంతో ఎయిర్పోర్టుల్లో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. मैं सिर्फ यही कह सकता हूं कि आपके पास आरोग्य सेतु ऐप है और आपने अपने आप को टेस्ट करवाया है और आपके पास सिम्टम्स नहीं है और आप टेस्ट में आप नेगेटिव पाए गए हैं, तो मैं समझता हूं क्वारंटीन की जरूरत ही नहीं होनी चाहिए. वाई क्वारंटीन? లాక్డౌన్ కారణంగా వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కార్మికులను తరలించేందుకు ఇవాల్టి వరకు 2600 స్పెషల్ ట్రైన్స్ నడిపామన్నారు కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ పుణ్యసలిల శ్రీవాస్తవ. ఈ రైళ్ల ద్వారా 35 లక్షల మంది కార్మికులు సొంత రాష్ట్రాలకు చేరుకున్నారని చెప్పారు. और आज सबके सहयोग से 2600 से ज्यादा श्रमिक ट्रेनें चल चुकी हैं. 35 लाख से ज्यादा प्रवासी श्रमिक इन ट्रेनों का उपयोग कर चुके हैं. रेलवेज का हम शुक्रिया अदा करते हैं कि उन्होंने 1 जून से 200 रेगुलर ट्रेन्स भी चलाने का बंदोबस्त किया है और अभी तक 14 लाख से ज्यादा बुकिंग हो चुकी है. శ్రామిక్ రైళ్లలో ప్రయాణించిన 80% మంది వలస కార్మికులు యూపీ, బీహార్కు చెందిన వారేనన్నారు రైల్వే బోర్డు చైర్మన్ వినోద్ కుమార్ యాదవ్. జూన్ 1 నుంచి 200 మెయిల్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ నడుపుతామన్నారు. రాష్ట్రాల నుంచి వినతులు వస్తే ఆ రాష్ట్ర పరిధిలో రైలు నడపడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. రాబోయే 10 రోజుల్లో 2600 రైళ్లు నడిపేందుకు షెడ్యూల్ సిద్ధం చేశామన్నారు. ఇప్పటి వరకు 5000 బోగీలను కోవిడ్ కేర్ సెంటర్స్ గా మార్చామని, వాటిలో 80,000 బెడ్స్ అందుబాటులో ఉంచామన్నారు. కొన్నింటిని శ్రామిక్ స్పెషల్ ట్రైన్స్ గా వాడామన్నారు. తిరిగి అవసరమైతే కోవిడ్ కేర్ సెంటర్స్ గా వాడతామన్నారు. राज्य सरकारों के साथ समन्वय करके अगले 10 दिनों में जो हमने ट्रेनें शेड्यूल करी हैं वो करीब 2600 ट्रेनें शेड्यूल करी हैं. 36 लाख पैसेंजर्स को हम ट्रेवल करा पाएंगे कि अगर उनकी राज्य की सीमा में कहीं से भी अगर उनको ट्रेन अरेंज करनी है वो हम तुरंत अरेंज कराएंगे. గోవా కరోనా ఫ్రీ స్టేట్ అన్నారు ఆ రాష్ట్ర గవర్నర్ సత్యపాల్ మాలిక్. విదేశీ పర్యాటకులు వచ్చేందుకు కాస్త సమయం పడుతుందన్న ఆయన దేశీయ పర్యాటకులు గోవాకు రావచ్చన్నారు. गोवा इज कोरोना फ्री और गोवा में बहुत एहतियात रखी जा रही है. टूरिज्म के जो जो रीजंस हैं जिस वजह से लोग यहाँ आते हैं वो सारे यहाँ मौजूद हैं. जो विदेश वाला है उसमें थोड़ा टाइम लगेगा लेकिन वो लोग भी आएंगे. टूरिज्म का हमारा वक्ती नुकसान है, लॉन्ग टर्म नुकसान नहीं है.
అటు శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సేతో ఫోన్లో మాట్లాడారు ప్రధాని నరేంద్ర మోడీ. ఇండో లంకన్ ఏరియాలో కరోనా వ్యాప్తి సహా ఆరోగ్య, ఆర్థిక పరంగా సవాళ్లపై చర్చించారు. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు శ్రీలంకకు అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు ప్రధాని. శ్రీలంకలో భారత్ సహకారంతో చేపట్టిన ప్రాజెక్టులను మరింత వేగంగా చేపట్టాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.